చైనా ఇచ్చే షాకులు చూసి అమెరికన్లు కంగుదింటున్నారా? పాశ్చాత్య దేశాల డబుల్ స్టాండర్డ్స్ను ఎక్స్పోజ్ చేశారా? అసలు అమెరికా కంపెనీ బోయింగ్ ఉత్పత్తులనే వాడబోమంటోంది చైనా. విమాన విడిభాగాలను సైతం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పింది. అమెరికా అంటేనే అసహించుకుంటున్నారు చైనీయులు. టిక్టాక్ ద్వారా అగ్రరాజ్యంపై విరుచుకుపడ్డారు. ట్రంప్ డబుల్ స్టాండర్డ్స్ ను ఎండకడుతున్నారు. తయారీ రంగంలో తామెంత పటిష్టంగా ఉన్నామో చైనీయులు చెప్పారు. గుచి బ్యాగుల నుంచి ప్యారిస్, మిలాన్ ఫ్యాషన్ షోలో దుస్తుల వరకు తయారయ్యేది చైనాలోనే. అమెరికాలో $2000కు అమ్మే రింగులను సైతం చైనాలో $20కే తయారు చేస్తున్నారు. తర్వాత వాటిపై యూరప్, అమెరికా లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. చైనా వస్తువులపై సుంకాలు వేస్తే ఏం జరుగుతుందో చెప్పకనే చెప్పారు. గుచి, ప్రాదా, ఫెండి, హెర్మస్ లాంటి లగ్జరీ బ్యాండ్లు చాలా మంది ఫ్రాన్స్, ఇటలీలో తయారవుతున్నాయనుకుంటారు. కానీ ఇవన్నీ చైనా ఫ్యాక్టరీల్లో చాలా తక్కువ ధరకే చేస్తున్నారు. You recognize this style, this bag? Of course you do. For the past more than 30 years, we have been OEM factory for most of the luxury brands around the world. Gucci, Prada, Coach, Louis Vuitton, you name it. But for this, I am not proud because we were only making our wages. The profit margin for the people who are actually making the bags are very low. గుచి ప్రొడక్ట్స్ లో 80% చైనాలో తయారవుతున్నాయి. ప్రదా ప్రొడక్ట్స్ 60% చేస్తున్నది ఇక్కడే. ఈ విషయాన్ని చైనా టిక్ టాకర్లు వీడియోలతో సహా బహిరంగపరిచారు. తయారీ రంగానికి హబ్ చైనాయేనని, లేబర్ కాస్ట్ చైనాలో తక్కువని చెప్పారు. అమెరికాలో ఒక వస్తువు తయారీకయ్యే ఖర్చులో 20%తో చైనాలో చేయొచ్చని చెప్పారు. You name it. The only real difference? China ships the products to Europe, slaps on a made in France or made in Italy label, and boom. Luxury? It's ridiculous. While people are out here clowning Shein and Temu for being cheap. ఆడిడాస్ నుంచి నైకీ షూస్ దాకా ఇదే పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే చైనీయులు మండిపడుతున్నారు. తమ పొట్ట కొట్టాలని చూస్తే అమెరికాలో వస్తువుల ధరలు 5-6 రెట్లు పెరుగుతాయని, అది భరించలేక ట్రంప్ ను సొంత ప్రజలే గద్దె దింపుతారంటున్నారు. ట్రంప్ ధరించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ సైతం మేడ్ ఇన్ చైనానే. దీన్ని కూడా టిక్ టాకర్స్ ఎక్స్పోజ్ చేశారు. The expensive stuff you think is handcrafted in Paris or Milan? Yeah, that's made in China too. So, what are you really worried about? Come on, your mega hat? That's made in China too. Come on, your mega hat? That's made in China too. మేడ్ ఇన్ చైనాను వద్దనుకుంటే ప్రపంచ లగ్జరీ మార్కెట్ కుప్పకూలుతాయంటున్నారు విశ్లేషకులు. తాజాగా చైనా బోయింగ్ జెట్స్ డెలివరీని చైనా నిలిపివేసింది. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ గా ఉంది చైనా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విమానాలు వద్దంటోంది చైనా. దీంతో బోయింగ్ కంపెనీ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం బోయింగ్ విమానాల్లో 20-25% చైనానే కొనుగోలు చేస్తోంది. అమెరికా కంపెనీల నుంచి విమానాలకు సంబంధించిన పరికరాలు, విడిభాగాల కొనుగోళ్లను చైనా విమానయాన సంస్థలు నిలిపివేయాలని ఆదేశించింది. తాము చాలా కష్టాలను తట్టుకుని ఎదిగామని, అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ట్రంప్ ఇచ్చే షాక్లు అసలు షాక్లే కావంటున్నారు ఆయన. అవతలి వ్యక్తి ఎంతకాలం యుద్ధం చేయాలనుకున్నా తామంతకాలం యుద్ధం చేయడానికి సిద్ధమేనన్నారు జిన్పింగ్. అమెరికా, చైనా రెండు పట్టింపులకు పోతూ ఉండటంతో ఈ ట్రేడ్ వార్ సుదీర్ఘకాలం సాగేలా ఉంది.